ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ డ్రగ్స్ మాఫియాపై దాడులు అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెట్టరైపోతున్నప్పుడు కూడా ఎటువంటి చర్య లేకపోవడం చాలా సిగ్గుచేటటువంటి విషయం ఈరోజు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం డాక్టర్లు ఉంటున్నారు తప్ప మందులు లేని పరిస్థితి. అదేవిధంగా ఎటువంటి సౌకర్యం లేకుండా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ముఖ్యంగా ప్రజల ప్రాణాలు పూర్తిగా గాల్లోకి ఎగిరిపోతూ ఉన్నాయి. మరి ఏ ఒక్కటి కూడా సక్రమంగా పేదలకి వైద్యం అందించే పరిస్థితి లేదు. ఇంకోవైపు మెడికల్ షాపులు నిర్వహించేటువంటి వ్యాపారస్తులపైన కూడా డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ కనీసం తనిఖీలు చెప్పడం లేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి పేదలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా ఈరోజు వైద్యం అందుబాటులో లేకుండా ఆరోగ్యశ్రీని పూర్తిగా సడలింపు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య కళాశాలను పూర్తిగా ఈరోజు ప్రైవేట్ పరం చేసి పీపీపీ విధానంలో ఈరోజు మొత్తం రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ వారికి అప్పచెప్పి ఈరోజు పూర్తిగా ఈ మెడికల్ సీట్లను ప్రైవేట్ వారికి అప్పచెప్పుకోవచ్చు అని చెప్పేసి మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని మరి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమస్యలు మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసే పరిస్థితి కనపడతా ఉంది. అందుకే పేదవారికి ఆరోగ్యం సక్రమంగా అందించాలని చెప్తే మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మి ఆ విధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఏ విధంగా డాక్టర్లు మరి వైద్యం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లని అదేవిధంగా మందుల్ని సక్రమంగా సరఫరా చేసి వారి ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కల్తీ ఆహారాన్ని కూడా విచ్చలవిడిగా ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ ఆహారం, కల్తీ పాలు కూడా ఈరోజు కల్తీ పాలు తాగే పరిస్థితి గ్రామీణ పేదలకు వస్తూ ఉంది. అందుకే ఆహారంలోనూ కూడా నాణ్యమైన ఆహారం దొరకకపోవడం, కల్తీ వ్యాపారం తప్ప ఇంకొకటి లేదు. అదేవిధంగా ఈరోజు మద్యం మాత్రం ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్తా ఉంది. అందుకే మెడికల్ మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ ఆర్డీఓ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ మాఫియా పైన, డ్రగ్స్ పైన రాష్ట్ర కమిటీ మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా అసలు మొత్తం విచ్చలవిడిగా బినామీ పేరుతో బీ-ఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకొని మొత్తం అంతా కూడా ఈరోజు మందు షాపులు పెట్టుకున్నారు. కనీసం వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ పేరుతో ఉండవు, కానీ ఎవరి పేరుతో తెచ్చుకొని మొత్తం నడుపుతూ ఉన్నారు. అయినా కూడా బోగస్ సర్టిఫికేట్లు. ఈరోజు బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ సర్టిఫికేట్ కూడా బోగస్ సర్టిఫికేట్. ఈరోజు అట్లా ఎక్కడో రాష్ట్రం మొత్తం కూడా కాదు, ఈరోజు బద్వేలు నియోజకవర్గంలోనే మొత్తం ఈరోజు బద్వేలు టౌన్ కానీ పూర్వవేళ కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలకు పూర్తిస్థాయి సర్టిఫికేట్ ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎవరు కూడా లేవు సర్టిఫికేట్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళంతా కూడా మళ్ళీ సిండికేట్ అయిపోయి మళ్ళీ రకరకాల పద్ధతుల్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. మరి దాంతోపాటు ఈరోజు మందుల షాపులు విచ్చలవిడిగా ఈరోజు సందుకు గుందుకు ఒకటి మొత్తం కూడా విచ్చలవిడిగా మందు షాపులు వస్తూ ఉంటాయి. ఈ మందు షాపుల్లో కూడా ఏమైనా నాణ్యమైనటువంటి మందులు ఇస్తున్నారని చెప్పంటే లేదు. ఈరోజు బద్వేలు టౌన్లో చూస్తే ఒక మెడికల్ షాప్లో 147 రూపాయలు అమ్మేటువంటి ఒక మందును ఒక చోట ఏమో 147కి అమ్ముతాడు. అదే యొక్క మెడిసిన్ను ఇంకో చోట మెడికల్ స్టోర్లో కేవలం 50 రూపాయలకి అమ్ముతున్నారు. ఏంటి అసలుకి మతలబు? మరి ఎందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే ఈరోజు మామూళ్ళ మత్తులో జోగుతున్నటువంటి ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు లేకుంటే ఆసుపత్రులు తనిఖీ చేసేటువంటి, ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీ చేసేటువంటి డిఎంఈడెస్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈరోజు మొత్తం అంతా కూడా ఈ మాఫియా పైన పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తా ఉన్నారు తప్పనిచ్చి ఎక్కడ ఆచరణ లేదు. ఈరోజు మెడికల్ మాఫియా పెద్ద ఎత్తున, డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు బద్వేలు టౌన్లో ఉన్నటువంటి ఆసుపత్రులు కొంతమంది ఇతరులకు ఏకంగా సర్టిఫికేట్ అయినటువంటి వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తున్నారు. పడక గదులు ఏర్పాటు అంటే అక్కడే హాస్పిటల్ గదులు మొత్తం అంతా కూడా పడకలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఏం హక్కుందని చెప్పేసి ఈరోజు ఏదైనా ఒక ప్రాణం మొత్తం ఎవరు దీనికి పరిహారం అందిస్తారని చెప్పేసి, లేదా ఎవరు దీనికి బాధ్యత అవుతారని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటి వాళ్ళపైన ఈరోజు బినామీ పేరుతో నడిచేటువంటి మందుల షాపుల పైన లేకుంటే ఆసుపత్రుల పైన తక్షణమే సివిల్ క్రిమినల్ కేసులు పెట్టాలి. వాళ్ళు ఎంతటి వారైనా కూడా తప్పించుకునే సమస్య లేదు. ఆ రకంగా పెట్టేంత వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.